నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఏమండి ఏమిటి విషయాల? ఏమండి ఏమైంది? ఏమండి మన అబ్బాయి ఈ మోహిని పిశాచాల ముందు ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్టణంలోనే ఉండేవండి. ఏమంటారు? అలాగా అలాగే శుభం. చూడు బుజ్జి, మీ ఆఫీసు వాళ్ళతో ఇవాళే చెప్పు, రోజు పొద్దుటే మా ఊరు నుంచి వస్తాను, సాయంకాలం అయ్యేసరికి మా ఊరు వెళ్ళిపోవాలి అని. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను. చెప్పేశారా? చూడు, పట్టణ అమ్మాయిలు చాలా దురుసుగా ఉంటారు. ప్రేమ గీమని వాళ్ళు వెంట పడకు. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను. చెప్పేశారా? చాలా బాగా. చూడు బుజ్జి, కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచే నాయనా. ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు. ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు? అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు. ఒరే బాబు, నువ్వు వెంటనే బయలుదేరు, లేకపోతే వచ్చి వస్తుంది. పద పద. కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచే నాయనా. ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు. ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు? అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు. ఒరే బాబు, నువ్వు వెంటనే బయలుదేరు, లేకపోతే వచ్చి వస్తుంది. పద పద. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా, వస్తామాయా. అలాగే అలాగే. చెప్పండి చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలీదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిజం చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్. నేను తీసాను సార్. నేను తీసా సార్. నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకున్నాను సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందని ఎలికిని పట్టినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే సెలవు కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. హెడ్డు, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్ హలో. ఆహా, అలాగా సార్. సార్ 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 కొంచెం ఇలా రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్ చేస్తారంట్రా? రేయ్, ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఇక అలా అయితే మాకు పనే ఉందిరా. చెప్పండి. హెడ్డు, అయ్యా, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా చెయ్యని నేరాన్ని చేశాము అని ఒప్పుకుంటారంట్రా? తలమాషారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తినడం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే, నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. అదేలారా, మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు చిన్న మాట చెప్పాలి. నా కింద పనిచేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త ఇన్స్పెక్టర్ గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే, సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా. అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు, మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే. మీరు జోకులు అసలు మా ఆవిడ గుర్తుకొస్తాం సార్. నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నా సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కిల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. ఎవరా నువ్వు? దుడ్డు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చాను రా. అంటే టీచర్వా?
కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని. శభాష్. ఆహా, సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేనేమైపోయేదాన్ని. మీ మేలు జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మైనే ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశారు. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి పంప రేక్ కొట్టాలి. పట్టుకోండి. ఎవరో పిచ్చిగా ఉందా? నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే, వస్తాను. బాయ్. See you. Hello. Hey, బావా. ఉత్తినే బావా అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా. నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. I see. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుడు కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేదో వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చచ్చెట్టు తరిమినాయి. అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏవైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు చెప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అదేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను. బావా పవర్ ఏంటో చూపించగలను. ఓహో, స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరప్రసాద్ పీడి. పీడి అంటే? అరే పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. రోజా, నువ్వు వెనకెక్కు. ప్లీజ్, అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. అది నీ బాధ్యత. బాధ్యత? రోజా, పైకి వస్తాడు కదూ? వస్తాడు వస్తాడు. ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్మో, మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా, తలకెక్కు, గట్టిగా పట్టుకో. బావా, టాటా. ఎంత బ్యూటిఫుల్ పేర్.